ఈ ప్రాపర్టీ నాది అని ఒక్కసారి వక్ఫ్ బోర్డు గనక క్లెయిమ్ చేసుకుంటే మీ తరతరాల ప్రాపర్టీ అయినా గానీ అది మీరు అమ్ముకోలేరు. తమిళనాడులోని తిరుచిరాపల్లి జిల్లాలో ఒక ఎంటైర్ విలేజ్ మొత్తం మాదే అని వక్ఫ్ బోర్డు ప్రకటించుకుంది. ఆ ఊర్లో ఉన్న 1500 సంవత్సరాల క్రితం నాటి పురాతన సుందరేశ్వర స్వామి టెంపుల్ ప్రాపర్టీ కూడా మాదే అని తమిళనాడు వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేసుకుంది. 2022లో ఇది జరిగింది. ఆ ఊళ్ళో తరతరాల నుంచి వస్తున్న భూముల్ని గ్రామస్తులు ఇప్పుడు అమ్ముకోలేకపోతున్నారు. దీంతో విలేజర్స్ అందరూ షాక్ అయ్యారు. కర్ణాటక వక్ఫ్ బోర్డు ల్యాండ్ స్కామ్ మీకు తెలిసే ఉంటది. వక్ఫ్ ఆస్తులు కొన్నేళ్లలోనే ఊహించనట్లుగా విపరీతంగా దేశం మొత్తం పెరిగిపోతుండడం చాలా మందిలో కోపాన్ని పెంచింది. దానివల్లే అసలు వక్ఫ్ వ్యవస్థ చట్టాలని సవరించడము లేదంటే రద్దు చేయాలనే డిమాండ్ వచ్చింది. దాని రిజల్టే ఇప్పుడు వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ పార్లమెంట్లో పాస్ అయింది. అసలు వక్ఫ్ అంటే ఏంటి, దాని ఆస్తులు దేశంలోనే రైల్వే డిఫెన్స్ ఫోర్సెస్ తర్వాత ఆ రేంజ్లో దగ్గర 39 లక్షల ఎకరాలు ఎలా అయ్యాయి? ఈ వక్ఫ్ బోర్డ్ని తీసుకొచ్చింది ఎవరసలు? మొత్తం దాని రూట్స్ నుంచి అది ఎలా పుట్టుకొచ్చింది అనేది మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు వక్ఫ్ అనే అరబిక్ పదానికి అర్థము ఇస్లాం ప్రకారం మతపరంగా అంకితం చేసేయడము లేదంటే విరాళం ఇవ్వడం. వక్ఫ్ అంటే ఎవరైనా వ్యక్తి అల్లా పేరు మీద రిలీజియస్ లేదంటే చారిటబుల్ పర్పస్ ఇచ్చే ఏదైనా ఒక చరాస్తి లేదంటే స్థిరాస్తి. ఒక ఆస్తిని అల్లా పేరు మీద వక్ఫ్ చేసినప్పుడు అది శాశ్వతంగా అల్లా పేరు మీదనే ఉంటుంది. ఇక ఆ వక్ఫ్ ఆస్తుల్ని ఎవరు కొనడానికి కానీ లేదంటే అమ్మడానికి కానీ వీల్లేదు. కనీసం ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా వీల్లేదు. ఇస్లాం మతపరమైన కార్యక్రమాల కోసం బిల్డింగ్లు, స్థలాలు, ఏవైనా ప్రాపర్టీస్ని విరాళమిచ్చే వాళ్ళని వకీఫ్ అని పిలుస్తారు. వకీఫ్ అంటే దాత అంటే డోనర్ అని మీనింగ్. పూర్వం ఇస్లాం మతస్థులు పేద అనాథ పిల్లల్ని ఉద్ధరించడం కోసం, వాళ్ళకి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అంటే మదర్సాలని స్థాపించడం కోసం, మసీదులు, దర్గాలు, శ్మశానాల కోసం కూడా ఇట్లా ఆస్తుల్ని అంకితం చేసేవాళ్ళు. అసలు ఈ వక్ఫ్కి బీజం పడింది ఎప్పుడో తెలుసా? 12th సెంచరీలో ముస్లిం ఆక్రమణదారుడు, అప్పటి ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతానికి చెందినటువంటి ముస్లిం రాజు మహమ్మద్ ఘోరీ ఇండియాని ఆక్రమించాడు. ఇక్కడ హిందూ రాజు పృథ్వీరాజ్ చౌహాన్పై యుద్ధం చేసి గెలిచాడు. వెంటనే నార్త్ ఇండియాతో కలిపి అప్పటి ఈ కంట్రీస్ మొత్తం కలిపి ఒక రాజ్యంగా ఒక ముస్లిం పాలనని స్టార్ట్ చేశాడు. ఇట్లా ఇండియన్ సబ్ కాంటినెంట్లో ముస్లిం పాలనని తీసుకొచ్చిన సుల్తాన్గా ఇతను గుర్తింపు పొందాడు. ఇతనే 2 గ్రామాలతో కూడిన ఒక వక్ఫ్ని స్థాపించాడు. అంటే ఇప్పటి పాకిస్తాన్లోని పంజాబ్లో ముల్తాన్ అనే సిటీలో జామా మస్జిద్ కట్టడానికి 2 విలేజెస్ని ఇతను విరాళంగా ఇచ్చాడంట. అలా ఇండియన్ సబ్ కాంటినెంట్లోనే మొదటి వక్ఫ్ నమోదైంది. 1206 సంవత్సరంలో మహమ్మద్ ఘోరీ హత్యకు గురైన తర్వాత అతని దగ్గర బానిసలాగా పనిచేసే కుత్బుద్దీన్ ఐబక్ అనే అతను రాజ్యం పైన కంట్రోలింగ్ తీసుకొని ఢిల్లీ సుల్తానేట్ ఏర్పాటు చేశాడు. అక్కడే ఢిల్లీ కేంద్రంగానే నార్త్ ఇండియాని పరిపాలించాడు. ఈ సుల్తాన్స్ కింద వక్ఫ్ ఆస్తులు బాగా పెరిగాయి. తర్వాత వచ్చినటువంటి ముఘల్ ఎంపైర్లో కూడా వక్ఫ్ ఆస్తులు బాగా పెరిగాయి. అక్బర్, షాజహాన్ లాంటి వాళ్ళు తాజ్మహల్తో సహా ముఖ్యమైన ఆస్తుల్ని కూడా దానం చేశారు. ముస్లిం సమాజాన్ని ఎక్స్పాండ్ చేయడము, మత మార్పిడులతో ఈ వక్ఫ్ వ్యవస్థ గ్రామీణ ప్రాంతాలకు కూడా వెళ్ళింది. ముస్లిమ్స్లో బాగా డబ్బులున్నోళ్ళు, పిల్లలు లేనోళ్ళు తమ ఆస్తిని అల్లాకి రాసిచ్చేవాళ్ళు. ఇలా వక్ఫ్ కోసం ఫండ్స్ ఇవ్వడాలు, దాన ధర్మాలు చేయడం ద్వారా ఆదాయం పెరిగింది. వక్ఫ్ ఆస్తులు కూడా పెరిగాయి. వీటిలో మసీదులు, మదర్సాలు, దర్గాలు లాంటి వాటి కోసం యూజ్ చేశారు. మదర్సాలంటే ఒక టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్నమాట. అట్లా ఇండియాలో ఇప్పటికీ వక్ఫ్ ల్యాండ్ విపరీతంగా పెరిగిపోయింది. డిఫెన్స్ మినిస్ట్రీ, ఇండియన్ రైల్వే తర్వాత ఎక్కువ ఆస్తులు వక్ఫ్ దగ్గరే ఉన్నాయి. ఈ వక్ఫ్ బోర్డు వ్యవస్థ పైన బాగా భూకబ్జాల ఆరోపణలు, వక్ఫ్ ఆస్తులు విపరీతంగా పెరిగిపోవడం వల్ల వివాదాలు బాగా వచ్చాయి. స్టార్టింగ్లో చెప్పుకున్న తమిళనాడులోని తిరుచిరాపల్లి జిల్లాలో హిందూ విలేజ్ ఇందుకు ఎగ్జాంపుల్. ఇలాంటి వాటి వల్ల నాన్ ముస్లిమ్స్ చాలా కోపంగా ఉన్నారు. అదే వక్ఫ్ వ్యవస్థ చట్టాలని మార్చాలని లేదంటే రద్దు చేయాలనే డిమాండ్ వచ్చింది. అయితే ద ముసల్మాన్ వక్ఫ్ వ్యాలిడేటింగ్ యాక్ట్ 1913 అనే చట్టం బ్రిటిష్ కాలంలో వచ్చింది. ఆ తర్వాత ఇండిపెండెన్స్ తర్వాత ఈ ఆస్తులన్నింటినీ మేనేజ్ చేయడానికి ఫస్ట్ వక్ఫ్ యాక్ట్ 1954 అని 1954లో తీసుకొచ్చారు. తర్వాత దాని ప్లేస్లో వక్ఫ్ యాక్ట్ ఆఫ్ 1995 అనేది అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం వక్ఫ్ ఆస్తుల్ని ఇదే పరిరక్షిస్తుంది, మేనేజ్ కూడా చేస్తుంది. దీనికి 2013లో మేజర్ చేంజెస్ కూడా చేశారు. ఈ చట్టం కింద మెయిన్గా సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ CWC అని ఉంటుంది. దీని కింద ప్రతి రాష్ట్రం పరిధిలో ఒక్కొక్కటి స్టేట్ వక్ఫ్ బోర్డ్స్ ఉంటాయి. ఇవి రాష్ట్రాల పరిధిలో ఉండే వక్ఫ్ ఆస్తుల్ని కాపాడతాయి, మేనేజ్ కూడా చేస్తాయి. సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ ఈ స్టేట్ వక్ఫ్ బోర్డులకి హెడ్ లాగా అన్నమాట. ఇంకా వక్ఫ్ ట్రిబ్యునల్స్ వ్యవస్థ కూడా ఉంది. ఇది వక్ఫ్ ఆస్తుల యొక్క లీగల్ డిస్ప్యూట్స్ వంటివి హ్యాండిల్ చేస్తూ ఉంటుంది.
దేశం వ్యాప్తంగా మొత్తం 30 వక్ఫ్ బోర్డులు ఉన్నాయి. అంటే స్టేట్స్లో కానివ్వండి, కేంద్రపాలిత ప్రాంతాల్లో కానివ్వండి. ఇవన్నీ కూడా సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ కింద ఉంటే ఈ సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ ఏమో మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ పరిధిలో పనిచేస్తూ ఉంటుంది. అంటే ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి 1995 వక్ఫ్ యాక్ట్ ప్రకారము ఏ డాక్యుమెంట్స్ లేకుండా తరతరాలుగా వక్ఫ్ భూముల కింద వాడుకున్న ల్యాండ్స్ లేదంటే ప్రాపర్టీస్ అన్నీ కూడా వక్ఫ్కే చెందుతాయని చెప్పి వాళ్ళు డిక్లేర్ చేసుకోవచ్చు. ఆ అధికారం కల్పించారు. ఈ 1995 యాక్ట్ ప్రకారము వక్ఫ్ బోర్డు భూముల డిస్ప్యూట్ విషయంలో వక్ఫ్ ట్రిబ్యునల్ ఇచ్చే జడ్జిమెంటే ఫైనల్ అన్నమాట. ఇక ఆ జడ్జిమెంట్ పైన కోర్టుకు కానీ సుప్రీంకోర్టుకు కానీ వెళ్ళడానికి వీల్లేదు. కొత్త బిల్లులో మేజర్ చేంజెస్ గురించి చూద్దాం ఇప్పుడు. దీంట్లో ముందు వక్ఫ్ బిల్లు పేరే మార్చేశారు. యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్ ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ యాక్ట్, ఇది దీని కొత్త పేరు అన్నమాట. ఉమీద్ యాక్ట్ అని దీన్ని పిలుస్తున్నారు. పాత చట్టాల ప్రకారం స్టేట్ సెంట్రల్ వక్ఫ్ బోర్డుల్లో ఇప్పటిదాకా ముస్లింలే ఉండేవాళ్ళు. అంటే వక్ఫ్ బోర్డుల్లో మెంబర్స్ అందరూ కూడా ముస్లింలే ఉండేవాళ్ళు. ఇంకా కొత్త యాక్ట్ ప్రకారం ఏంటంటే ముస్లింలు ఇంకా వేరే మతం వాళ్ళు కూడా ఉండాలని రూల్ చేర్చారన్నమాట. అయితే ఇది మా మతాచారాలకి వ్యతిరేకమని చెప్పి ముస్లిమ్స్ వ్యతిరేకిస్తున్నారు. ఇందాక చెప్పుకున్నట్టుగా ఏ లీగల్ డాక్యుమెంట్ కూడా లేకుండా వక్ఫ్కే ఆస్తులు చెందుతాయనే ప్రొవిజన్ని కూడా ఈ కొత్త చట్టంలో ఎత్తేశారు. అదే వక్ఫ్ యాక్ట్ ఆఫ్ 1995 యాక్ట్లో సెక్షన్ 40 అనేది ఉంది. ఏంటంటే పవర్ టు డిసైడ్ అంటారు. అంటే ఏదైనా ప్రాపర్టీ వక్ఫ్ ప్రాపర్టీ కాని దాన్ని అది వక్ఫ్ ఆస్తే అని క్లెయిమ్ చేసుకునే ప్రొవిజన్ ఇది. పాత చట్టం ప్రకారం దీంట్లో వక్ఫ్ ట్రిబ్యునల్ లేదంటే వక్ఫ్ బోర్డు కమిషనర్ ఇన్వాల్వ్ అయ్యి తమకి అనుకూలంగా తీర్పు ఇచ్చుకునేవారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే కొత్త చట్టం ప్రకారం ఏంటంటే అసలు ఈ సెక్షన్ 40 అనేది లేనేలేదు. ఒకవేళ ఇలాంటి భూమికి సంబంధించి డిస్ప్యూట్ వస్తే కనుక దీంట్లో డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇన్వాల్వ్ అవుతారు. గవర్నమెంటే సర్వే చేయించి అప్పుడు నిజంగా ఆ భూమి వక్ఫ్కి చెందకపోతే వారి చేతిలోకి వెళ్లకుండా ఉంటుంది. ఇంకా వక్ఫ్ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఒక సెంట్రలైజ్డ్ పోర్టల్లోకి ఉంచేలాగా కొత్త యాక్ట్ ఉంది. కనీసం 5 ఏళ్ల పాటు ఇస్లాం ఫాలో అవుతున్న వారు మాత్రమే ఇక పైన వక్ఫ్కి తమ ఆస్తులు ఇచ్చేయొచ్చు. ఇంతకుముందు ఆడపిల్లలుండి మగపిల్లలు లేకపోతే గనక ఆస్తులు ఇచ్చేయడానికి ఛాన్స్ ఉండేది. అంటే ముస్లిం కమ్యూనిటీల్లో ఆడవాళ్ళకి ఆ హక్కు ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఆడపిల్లలున్నా కానీ వక్ఫ్కి ఆస్తులు డొనేట్ చేయడానికి వీల్లేదన్నమాట. అంటే ఆస్తి హక్కు మగవారసులకు ఎంతుందో ఆడపిల్లలకు కూడా అంతే హక్కు ఉండేటట్టుగా ఇప్పుడు గవర్నమెంట్ మార్పు చేసింది. అనాథలు, విడోస్, డివోర్స్డ్ ఉమెన్కి కూడా వాళ్ళ ప్రాపర్టీ రైట్స్ వెళ్తాయన్నమాట వక్ఫ్కి వెళ్లకుండా. చాలా ల్యాండ్స్ విషయంలో ఇది గవర్నమెంట్ ల్యాండా వక్ఫ్ ల్యాండా అనే దాని మీద చాలా డిస్ప్యూట్స్ ఉన్నాయి చాలా చోట్ల దేశవ్యాప్తంగా. ఇంతకుముందు వక్ఫ్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పే ఫైనల్గా ఉండేది ఇలాంటి విషయంలో. ఇప్పుడు దాన్ని ఛాలెంజ్ చేస్తూ కోర్టుకు కూడా వెళ్లే పరిస్థితి ఈ కొత్త చట్టం ద్వారా కల్పించారు. ఇంకా ముస్లిమ్స్ కోసం ఇంకెన్నో మంచి రూల్స్ పెట్టినట్టుగా గవర్నమెంట్ చెప్తుంది. చాలా యూజ్లెస్ అయినటువంటి సెక్షన్ 40, 45 లాంటి ప్రొవిజన్స్ని ఈ కొత్త చట్టంలో తీసేశారు. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే డీటెయిల్ ఎడిషన్ తెలుగు ఛానల్లో ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉన్నాయి. ఒకసారి ఛానల్ చెక్ చేసి వీడియోస్ చూడండి. అట్లాగే డీటెయిల్ ఎడిషన్ తెలుగు ఛానల్ సోషల్ మీడియా పేజెస్ ఫేస్బుక్, ట్విట్టర్ అట్లాగే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. డీటెయిల్ ఎడిషన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో కలుస్తాను.